ఇటువైపు సముద్రం, ఇటువైపు రివర్. ఒకవైపు మనకి సముద్రం, ఇంకొక వైపు రివర్. ఇలా రేర్ కేసెస్‌లో మనం చూస్తాం కదండీ! ఇదైతే మనకి కర్ణాటక స్టేట్‌లో ఉన్న లాంగెస్ట్ సీ వాక్. ఈ వాక్‌లో వెళ్తుంటే దాదాపు మనం సముద్రంలోకి వెళ్తున్నట్టే ఫీలింగ్ అయితే ఉంటుందండి. ఒక సైడేమో మనకి అరేబియన్ సీ అండ్ ఇంకొక సైడేమో మనకి స్వర్ణ రివర్ బ్యాక్ వాటర్. ఈ వాక్‌వే మనకి దాదాపు టోటల్‌గా 450 మీటర్స్ అయితే ఉంటుందండి. ఇక్కడ మనం బోటింగ్ కూడా చేయొచ్చు. అండ్ దూరంగా ఉన్న ఐలాండ్‌కి కూడా అయితే మనల్ని తీసుకెళ్తారు. కానీ ఒక ట్విస్ట్ ఉందండి. మే 15 టు సెప్టెంబర్ 15 లోపు అయితే అసలు వెళ్ళకండి. ఆ టైంలో మనకి వర్షాలు స్టార్ట్ అయ్యే స్టేజ్ అనమాట. అందుకని మనల్నయితే ఐలాండ్ దగ్గరకైతే తీసుకెళ్లరు. అండ్ ఉడిపిలో గూడా ఏ యాక్టివిటీస్ కూడా ఉండవండి ఆ టైంలో. సో, మీరెళ్ళాలనుకుంటే మే 15 లోపు ఆర్ సెప్టెంబర్ 15 తర్వాతే ప్రిఫర్ చేయండి. సో దట్ ఐలాండ్‌కి వెళ్ళొచ్చు. అండ్ యాక్టివిటీస్ అన్నీ గూడా ఫుల్‌గా ఉంటాయన్నమాట. అండ్ ఈవినింగ్ టైమ్స్‌లో అయితే ఈ సీ వాక్ అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. సన్‌సెట్ టైమ్‌లో బీచ్‌కి వెళ్ళాలని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో, ఈ వాక్‌లో అయితే సన్‌సెట్ టైమ్‌లో వెళ్తే అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది ఎక్స్‌పీరియన్స్. సో, దూరంగా చూస్తున్నారు కదండీ! అదే మనకి ఐలాండ్. సో, మీరెప్పుడన్నా కర్ణాటక స్టేట్‌లో ఉడిపికి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం మే 15 లోపు ఆర్ సెప్టెంబర్ 15 తర్వాత అయితే వెళ్ళండి. మేమెళ్ళిన టైంలో అయితే లేదు. మేమైతే మే ఎండింగ్‌లో ఎళ్ళాము. సో, అయితే మాకైతే ఎలౌ లేదనమాట. కానీ అక్కడ ఐలాండ్‌కెళ్తే అక్కడ స్కూబా డైవింగ్ ఇవన్నీ కూడా ఉంటాయండి. చాలా బావుంటుందంట అసలు. అక్కడ లోకల్స్ వాళ్ళనైతే కనుక్కున్నాము. సో, ఈ సీ వాక్‌లో ఆ సన్‌సెట్ టైమ్‌లో నడుచుకుంటూ వెళ్తుంటే అసలు డిఫరెంట్ ఫీలింగ్ ఉందండి. అంటే ఎడ్జ్‌లో మనకి ఇటు రివర్ అండ్ ఇటు సముద్రం 2 కలుస్తూ ఉంటాయి. ప్లస్ అదే టైమ్‌లో మనకి సన్‌సెట్ అవుతూ ఉంటే అసలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. అంత బావుందండి. అండ్ సీ వాక్ అంతా గూడా మనం చాలా పెద్దగా ఉంటుంది. అండ్ వాకింగ్ గూడా అయిపోతుందనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! చాలా బావుంది. ఇక్కడ కొంతమంది కూర్చొని ఫోటోస్ దిగుతున్నారు అందరూ కూడా. ఎనకాల ఒక పిల్లవాడు ఇలా పట్టుకొని వాళ్ళ అమ్మ, నాన్నని పట్టుకొని ఎళ్తున్నట్టయితే అక్కడుందండి. అండ్ అక్కడ బోటింగ్స్‌లో అయితే ఫిషెస్ అయితే ఇట్లా పడుతున్నారనమాట. చూస్తున్నారు కదా! ఇది ఎడ్జ్‌కనమాట. అక్కడ రివర్ అండ్ సముద్రం 2 కలిసిపోతాయి. సో, మీకెలా అనిపించిందండి ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్ మీ ముందుకి తీసుకొస్తూనే ఉంటాను. ఈలోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియో మీరు మిస్ అవ్వకుండా చూసేయొచ్చనమాట. సో, ఇంకెందుకంటే లేటు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కొట్టడం అస్సలు మిస్ అవ్వకండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్.